తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. పంటల దిగుబడి పెంచి రైతులకు లాభం చేకూర్చేలా విధానాలు అమలు చేస్తోంది. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో పంజాబ్ను అధిగమించి తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా పెరిగింది. దాంతోపాటు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. తెలంగాణలో పంట దిగుబడి పెంచేలా రైతులకు లాభం చేకూర్చేలా విధానాలు అవలంబిస్తోంది ప్రభుత్వం. ఆ మేరకు ఫలితాలు కూడా సాధిస్తోంది. తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది తెలంగాణ. వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో పంజాబ్ రాష్ట్రాన్ని దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7% పెరిగినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అంటే 1,04,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు ఆర్థికంగా నిలదొక్కునేలా ఈ ప్రోత్సాహకాలు తోడ్పాటు అందిస్తున్నాయి. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా 2 ఏండ్లు ఒకే తీరుగా ఉన్న గతేడాదితో పోలిస్తే 26.35 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది 3.89 లక్షల టన్నులు పెరిగి 30.24 లక్షల టన్నులకు చేరింది. కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి 2 ఏళ్లు వ్యవసాయంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రుణమాఫీ కోసం 20,616 కోట్ల రూపాయలు, విద్యుత్ సబ్సిడీల కింద 10,444 కోట్ల రూపాయలతో పాటు 54,280 కోట్ల రూపాయలతో వివిధ పథకాలను అమలు చేసింది. ఫలితంగా దేశంలోనే వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. రాయితీపై ఒక్కో ఆయిల్ పామ్ మొక్కను 20 రూపాయలకే ఇస్తోంది. ఎకరాకు దాదాపు 57 మొక్కలు నాటుకోవచ్చు. అంతేకాకుండా మొక్కలకు నీరందించడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై కూడా ప్రభుత్వం భారీగా రాయితీలు అందిస్తోంది.